రైట్. ఏదైతే మరి వెల్కమ్ టు కల్చర్ ఆఫ్ బహుజన ఛానల్. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఏదైతే మరి కల్చర్ ఆఫ్ బహుజనస్ అనే కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు మీ ముందుకు ఒక నూతనమైన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సాధారణంగా మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో అనేక జాతరలు కొనసాగుతూ ఉంటాయి. ఈ పల్లె ప్రాంతాలలో కావచ్చు, పట్టణాలలో మరి జాతర అనగా మనందరం ఒకే దగ్గర ఒక గుంపుగా కూడి ఒక వేడుకలాగా చేసుకునేటువంటి జాతర. మరి ఏదైతే మనం సాధారణంగా అయితే మనం వేములవాడకో, కొండగట్టుకో, లేకుంటే తిరుపతి, లేకుంటే శబరి, లేకుంటే ముస్లిమ్స్ అయితే మక్కా, మరి క్రిస్టియన్స్ అయితే ఏదైతే మరి వాళ్ళకి సంబంధించినటువంటి చర్చిలకు మరి ఒక మంచి విశాలమైనటువంటి ప్రాంతంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి వారి వారి మతాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల దగ్గరకు వెళ్ళి వారి ఒక జీవన సంస్కృతిని కొనసాగించేటువంటి కార్యక్రమాలు మనం దాదాపుగా తెలంగాణలో, మన భారతదేశంలో మనం చూస్తూ ఉంటాం. కానీ దీనికి భిన్నంగా మరి జాతర అంటే మరి అక్కడ దేవుళ్ళు ఉండరు, మరి మసీదులు ఉండయి, చర్చిలు ఉండయి, గుళ్ళు ఉండయి. కానీ అదొక జాతరలాగా మన ప్రాంతంలో కొనసాగిస్తున్నారు. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఒకవైపు అటు మహారాష్ట్ర, మరొక వైపు ఛత్తీస్గఢ్, ఈ మూడు రాష్ట్రాలని కలగలిపి ఒక ప్రాంతం. దాదాపుగా మహారాష్ట్రకు ఒక 4-5 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్కు ఒక 10 కిలోమీటర్ల దూరంలో మరి సిరివంచ ఒడ్డున మరి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో దాదాపుగా 2021 నుండి ఇప్పటి వరకు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మరి ఈ జనవరి 1, 2, 3వ తేదీన మరి ఏదైతే అక్కడ ఒక బహుజనుల జ్ఞాన జాతర అనేది గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ప్రారంభించడం జరిగింది. అసలు ఏంటిది ఈ బహుజనుల జ్ఞాన జాతరలో ఏముంటది? సాధారణంగా మనము వినోదాల కోసము, లేకుంటే ప్రశాంతత కోసము, లేదా మన మొక్కుబడుల కోసం మనం జాతరలకు వెళ్ళేటువంటి ప్రయత్నం మన తెలంగాణలో ఆ సాంప్రదాయం మనం కొనసాగుతూ ఉన్నది. మరి ఏంటిది ఈ బహుజనుల జ్ఞాన జాతర అనేటువంటి విషయం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం కులంకుశంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటిది జనవరి 1, 2, 3వ తేదీలోనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఎందుకు మరి ఏర్పాటు చేసుకునే సందర్భం నెలకొంది అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఆ జాతరకు వెళ్లే ముందు మనం ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. 1818 జనవరి 1వ తేదీన మరి అంతకంటే ముందు ఆ తర్వాత 3 రోజుల ఒక భీకరమైనటువంటి యుద్ధం అక్కడ ప్రారంభమవుతుంది. ఏదైతే పీష్వాలు మన భారతదేశం పైన దండెత్తి అప్పుడు మన ప్రాంతంలో బ్రిటిష్ పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. ఆ పీష్వాల యొక్క మరి రాజకీయ తంత్ర విద్యలను మరి బ్రిటిష్ ప్రభుత్వం జయించలేనటువంటి ఆ సందర్భంలో మరి మన భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి మహర్ల అయినటువంటి భీమా కోరేగావ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహర్ల సహాయాన్ని ఆ సైనికులు అక్కడికి వెళ్ళి వారి యొక్క సహాయాన్ని కోరడం జరుగుతుంది. మరి ఆ సహాయంలో భాగంగానే మొదటిసారిగా ఆ మహర్లు మరి వారు ఏదైతే సహాయం కావాలని అడిగిన సందర్భంలో మేము కేవలం బట్టలు నేసుకుంటూ మరి బతికేటువంటి వాళ్ళము, మేము వచ్చి అక్కడ యుద్ధం చేయడము మాత్రం అవుతుందో కాదో అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మహర్లు చెప్పడం జరుగుతుంది. కానీ వారికి దిక్కుతోచిన పరిస్థితుల్లో మళ్ళీ వచ్చి బ్రిటిషర్లు కూడా ఆ మహర్లని సహాయం కోవడం జరుగుతుంది. సో ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మహర్లు ఏదైతే మరి భీమా కోరేగావ్ ప్రాంతంలో ఆ పీష్వాల పైనటువంటి జరిగినటువంటి భీకర యుద్ధంలో ఒక్కొక్క మహర్ దాదాపుగా మరి ఏదైతే 100 మంది మహర్లు దాదాపుగా 500 మంది పీష్వాలని ఊచకోత కోసి మరి అక్కడ ఏదైతే మరి ఆ ప్రాంతంలో ఆ విజయాన్ని పొందడం జరుగుతుంది. ఆ విజయం పొందిన సందర్భంగా బ్రిటిషర్స్ అక్కడ భీమా కోరేగావ్ స్తూపం వద్ద మరి శౌర్య దివాస్ అనేటువంటి ఒక స్తూపాన్ని భీమా కోరేగాం వద్ద ఒక స్తూపాన్ని అక్కడ ఏదైతే చనిపోయినటువంటి వీరులకు మరి జ్ఞాపకంగా ప్రతీకగా అక్కడ ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే భీమా కోరేగావ్. ఆ ప్రాంతంలో మరి శౌర్య దివస్ గా గత కొన్ని సంవత్సరాలుగా చరిత్ర అక్కడ కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగానే మన తెలంగాణ ప్రాంతంలో వారి యొక్క అనుచరులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని మరి కోటపల్లి మండలం బోరంపల్లిలో కూడా ఒక శౌర్య దివాస్ స్తూపాన్ని ఏర్పాటు చేసి అక్కడ దాదాపుగా 3 రోజులు మరి జాతర అనేది ఏర్పాటు చేశారు. మరి ఇక 2వ రోజు మనం చూద్దాం. అదే క్రమంలో 2వ రోజున అక్కడ జాతర అంటే మనకు ఆహ్లాదమైన వాతావరణము, మొక్కులు అవన్నీ చెప్పినాం కదా. ఇక్కడ పుస్తకాలు,
పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, ఉపాధ్యాయులు, గురువులు, మంచి తత్వవేత్తలు, బోధించే వాళ్ళు, స్పీకర్స్, సంథింగ్ ఇట్లా చాలా మంది ఆ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి, బంతేజీలు, ఛత్తీస్గఢ్ నుంచి, ఈ 3 రాష్ట్రాల నుంచి దాదాపుగా అక్కడ వేలాది మందిగా ఆ ప్రాంతానికి వస్తూ ఇప్పుడిప్పుడు అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారేటువంటి ప్రయత్నం ఉంది. ఇక 2వ రోజున జనవరి 1 తారీఖు అదే ప్రాంతంలో 1848 సంవత్సరంలో మరి పూలే, ఏదైతే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి మన ఏదైతే మన దేశంలో బడుగు బలహీన వర్గాలకు మరి విద్య కావాలనేటువంటి ఆ సందర్భంలో మనువాద బ్రాహ్మణీయ విష సంస్కృతిని వ్యతిరేకించి మరి మహిళలకు కూడా చదువు కావాలి అనేటువంటి ఆ ప్రాంతంలో, ఆ సమయంలో మరి జ్యోతిరావు పూలే తన యొక్క భార్య అయిన సావిత్రిబాయి పూలేకి మరి ఇంట్లోనే ఓనమాలు నేర్పించి, అక్షరాలు నేర్పించి, బయట స్త్రీలందరికీ కూడా ఉన్నత విద్య కావాలి, చదువు కావాలి, మరి వంటింటికి కుందేలుగా మారద్దు, మహిళలకు కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పితృస్వామ్య వ్యవస్థని కాదుకుంటా మరి మాతృస్వామ్య వ్యవస్థను తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి కూడా చదువు కావాలన్నటువంటి ఉద్దేశంలో మరి సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ మనువాదులు కొంతమంది తన పైన పేడ నీళ్లు చల్లి తను రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో తను ఒక చీర కూడా కవర్లో వేసుకొని ఆ పాఠశాల దగ్గరికి వెళ్ళి మార్చుకొని మళ్ళా అక్కడ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించి అనంతరం మళ్ళీ అదే పేడ చీర కట్టుకొని ఇంటికి వచ్చేటువంటి క్రమంలో చాలా అవమానించేటువంటి ఆ విష సంస్కృతిని మనం చరిత్రలో చూస్తా ఉన్నాం. అది చెప్తే మనకి చాలా స్టోరీ అవుతుంది. సో మనం అది కట్ చేస్తే ఆ తర్వాత ఆ యొక్క పర్వదినాన్ని గుర్తించి మరి సావిత్రిబాయి పూలే మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొంది పాఠశాలలు జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే పాఠశాలలు ప్రారంభించిన సందర్భంగా మరి ఆ రోజు కూడా శౌర్య దివస్ మరియు విద్య, ఏదైతే అణగారిన వర్గాలకు విద్య కావాలన్నటువంటి ఆ సందర్భంలో 1వ తేదీ జ్ఞాపకార్థంగా మరి జనవరి 1 అక్కడ చేస్తూ ఉంటారు. మరి ఇక జనవరి 2వ రోజున పుస్తకాల ప్రదర్శన, పాటలు, నృత్యాలు, డప్పులు, డ్యాన్సులు, పుస్తకాల అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఏదైతే మన భారతదేశం కోసం, మన అణగారిన వర్గాల కోసం, వారు ఏదైతే బహుజనుల జ్ఞానం కోసం, బహుజనులకు హక్కులు కావాలన్నటువంటి పోరాటటువంటి వ్యక్తుల చిత్రపటాలను అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ చిత్రపటాలలో దాదాపు మనం చూడనటువంటి చాలా మంది చరిత్రకారులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు, నాయకుల పేర్లు, నాయకుల యొక్క చిత్రాలను అక్కడ ప్రదర్శించి చూపిస్తారు. సో దానితోటి విద్యార్థులకి ఓహో ఈ వ్యక్తి ఇది ఇలా చేశాడా మనం కూడా తెలుసుకున్నటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి అనేది మరి భిన్నత్వంలో ఏకంలాగా చాలా మంది కులాలు, చాలా మంచి మరి ఇక్కడ మన ప్రాంతాలు, చాలా విశాలమైనటువంటి భారతదేశం సస్యశ్యామలంగా మరి ఇక్కడ ఉంటుంది అంటే చరిత్ర అలా ఉంది. మరి దాదాపు అక్కడ చరిత్రకారుల యొక్క ఫోటోలను కూడా చాలా మంచి మంచి పుస్తకాలు ఆ పుస్తకాలను ప్రదర్శించి ఆ పుస్తకాలు ఉన్నటువంటి జ్ఞానాన్ని, వారు తెలిసినటువంటి అనుభవాలని పంచుకునేటువంటి మనుషులతోని మాట్లాడుకునే ఒక మంచి జాతరని 2వ రోజుగా మనసు విప్పి తన యొక్క బాధలు ఏమున్నాయి, తన తెలివి, తన జ్ఞానాన్ని, తన సంపదని పంచుకునేటువంటి ఒక మంచి కార్యక్రమం. ఇక 3వ రోజు ఏదైతే మరి అణగారిన వర్గాలందరికీ కూడా, ఒకవైపు మహిళలకు కూడా చదువు కావాలి అనేటువంటి పోరాటం చేసినటువంటి సావిత్రిబాయి పూలే తన యొక్క జయంతి వేడుకలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజులుగా, ఒక రోజు శౌర్య దినోత్సవం, 2వ రోజు ఆటలు కార్యక్రమం, 3వ రోజున సావిత్రిబాయి పూలే మరి మహిళల సాధికారికత, మరి రాజ్యాధికారం వైపు మహిళలందరికీ కూడా హక్కులు కావాలన్నటువంటి పోరాటం చేసినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అనంతరం 3వ రోజున మొత్తానికైతే ఈ జాతర మరి ముగియడం జరుగుతుంది. ఇది బహుజనుల జ్ఞాన జాతర. ఏదైతే మనం మాట్లాడినటువంటి బహుజన జ్ఞాన జాతర మరి ఈ జనవరి 1, 2, 3వ తేదీన పెద్ద ఎత్తున, ఇది దాదాపు ఒక 5వ జ్ఞాన జాతర కాబట్టి దీనికి చాలా మంది మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి ప్రొఫెసర్స్, ఉపాధ్యాయులు, చాలా మంది మేధావులు అక్కడికి వస్తా ఉన్నారు. నేను కూడా అక్కడికి వస్తా ఉన్నా. మరి మీకు
తెలవడం కోసమే మరి ఏదైతే బహుజనుల జ్ఞాన జాతర అక్కడ జరుగుతుంది అని చెప్పడం కోసమే ఒక చిన్న ప్రయత్నం చేసిన. కాబట్టి అందరూ కూడా ఆ జ్ఞాన జాతరకి వచ్చి మీ జ్ఞానాన్ని పొంది మహనీయుల యొక్క స్ఫూర్తిని, మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని, చదువు, విద్య, వైద్యం వైపు నడవాలే. మరి ఒక మన భారతదేశం అయితే ఏదైతే ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక భండాగారం అనేటువంటి పిలుస్తూ ఉంటారు. ఇతర దేశాలు కూడా మరి మన దేశం వైపు ఇలా చూసేటువంటి పరిస్థితి ఉన్నది అంటే మన భారతదేశంలో భిన్నత్వం, ఏకత్వం అట్లా ఉంది. కాబట్టి మన భారతదేశంలో అనేక సంస్కృతులు, అనేక సాంప్రదాయాలు, అనేక కులాలు, అనేక మతాలు, ఒక రకంగా చెప్పాలంటే అన్ని కలగలిపితేనే ఒక భారతదేశంలా విలసిల్లుతుంది. కాబట్టి మరి ఈ జ్ఞాన జాతరలో దాదాపుగా అన్ని కులాలు, అన్ని మతాల చాలా మంది అక్కడికి మేధావులు అక్కడికి వస్తా ఉన్నారు. కాబట్టి మీరు అక్కడికి వచ్చేది ఉంటే మరి మనం ఏదో ఒకటి నేర్చుకొని మరి మన జీవితాన్ని కూడా, మన దేశాన్ని కూడా మార్చుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎక్కడో కాదు, మన మంచాల నుంచి దాదాపు ఒక 20 నుంచి 30 కిలోమీటర్ దూరం, 40 కిలోమీటర్ దూరంలోనే ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంత వాసులు ఒకవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ 3 రాష్ట్రాల కలయికగా మరి సిరంచే ఒడ్డు మీద జరిగేటువంటి బోరంపల్లిలో మరి అక్కడ కొల్లూరు గ్రామ పంచాయతీ మరి బోరంపల్లి దగ్గర జరిగేటువంటి బహుజనుల జ్ఞాన జాతరకు మరి దాదాపుగా చాలా మంది అక్కడికి వస్తా ఉన్నారు. ఒకవైపు అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ నాయకులు, మరొక వైపు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు చాలా మంది అక్కడికి వస్తా ఉన్నారు. కాబట్టి మరి అక్కడికి వస్తే మన అందరం కలుద్దాం. నేను కూడా వస్తున్నా, మీరు రండి. అక్కడికి వచ్చి మరి